దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. జేజేఎస్పి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానములు. దేవుడు ఎంచి దినాలలో మిమ్మల్ని అందరినీ ప్రార్థనాత్మతో నింపునుగాక. దేవుని యొక్క వాక్యములకు వెళదాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి. జారులతో సాంగత్యము చేయవద్దని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. జారులతో సాంగత్యము చేయవద్దని జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. నా పత్రికలలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో నైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన ఎవడైనను జారుడుగాను లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టిబోతు గాని తాగుబోతు గాని దోచుకున్నవాడు గాని అయ్యున్న వాడలా అట్టవానితో సాంగత్యము చేయవద్దు. అందరూ స్తోత్రాలు చెప్పాలి. అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, వానితో భుజించకూడదు. ఇక్కడ గమనించండి, 2 విషయాలు చెప్పాడు. ఒకటి, అన్య జనాంగం ప్రభువుని ఎరగిన వారితో సహవాసం చేసి ప్రభు వైపుకి వారి చెడు విషయం నుండి వారిని బయటికి తీసుకురావాలి. రెండోది, వాళ్ళతో సహవాసం చేయటానికి. రెండోది ఏంటంటే, సహోదరుడైన వాడు సహోదరి అయిన వాడు అనగా ప్రభువు నమ్మిన వాడు ఈ లోపాల గుండా వెళ్తున్నట్లయితే వాడితో సహవాసం చేయకూడదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఇంకో మాటకి వెళ్దాం. చదవండి, ఇంకో మాటకి వెళ్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను